అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాజధాని పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. కేంద్రానికి సీఎం చంద్రబాబు తాజా ప్రతిపాదనలు అందించారు. కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే వేళ ఏపీకి కీలక సమాచారం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేటాయింపులు చేయబోతున్నట్టుగా సమాచారం. దీంతో సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమరావతి కేంద్రంగా సీఆర్డీఏ కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది. రాజధానిలోకి ప్రవేశించడానికి గ్రాండ్ ఎంట్రన్స్ గా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా మరో 2 రోడ్లను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉంటే E11, E13 రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయబోతున్నారు. ఇక ఈ 2 రోడ్లను అమరావతిలో వెంకటపాలెం వరకు నిర్మించారు. వీటిని విస్తరించి జాతీయ రహదారికి కలుపుతారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా వెంకటపాలెం దగ్గరకొచ్చి ఆగింది. ఇక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ పక్క నుంచి కనకదుర్గ వారధి దిగువన NH16కు కలపాల్సి ఉంది. టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిపై దృష్టి పెట్టారు. ఉండవల్లి మండలంలోని పెనుమాక నుంచి జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల మేర 30 ఎకరాల వరకు భూముల అవసరం ఏర్పడింది. సమీకరణ కింద రైతులు ఇస్తే తీసుకోవడానికి సీఆర్డీఏ సిద్ధంగా ఉంది. ఒకవేళ పూలింగ్ కింద సాధ్యం కాకపోతే భూసేకరణ చేసైనా ముందుకెళ్లాలని భావిస్తోంది సర్కార్. త్వరలో సీడ్ యాక్సెస్ రోడ్డు బ్యాలెన్స్ పనులకు అడుగులు పడతాయనుకున్న దశలో సీఆర్డీఏ దాంతో పాటు E11, E13 రోడ్లను కూడా NH16 అనుసంధానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అమరావతి ORR కు అనేక జాతీయ రహదారులు అనుసంధానమవుతున్నాయి. అన్నిటికంటే ప్రధానమైన నాగ్పూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్, బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లు అనుసంధానం కాబోతున్నాయి. దీని కారణంగా రాజధానికి విస్తృతమైన రోడ్డు నెట్వర్క్తో గేమ్ చేంజర్ కానుంది.